నేను మీ హేమమాలిని. ఈరోజు మన స్టూడియోలో చాలా స్పెషల్ గెస్ట్ అండి. ఈవిడతో మాట్లాడడం మొదలెట్టామంటే ఆవిడతో ప్రేమలో పడిపోతామనమాట. బట్ ఫార్చునేట్లీ ఆవిడ చేసిన క్యారెక్టర్ చూస్తే మాత్రం అమ్మో! ఈవిడకి చాలా దూరంగా ఉండాలని అనుకుంటాం అనమాట. ఇంతకీ ఆ క్యారెక్టర్ ఏంటి? ఇంతకీ ఆవిడెవరు అని అనుకుంటున్నారా? సో, 'కానిస్టేబుల్ కనకం' చూసారా? సిరీస్ 1, 2 చూసారా? 1, 2 చూసిన వాళ్ళకి ఖచ్చితంగా ఈవిడ ఎంత పర్ఫార్మర్ అన్నది మనకు అర్థమవుతుందనమాట. సో, అందులో మనకి వసుధాగా పరిచయం అయ్యి అలరించినటువంటి సుచిత్ర ఆనంద్ గారు ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. సో, ఆవిడతో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి, రివీల్ చేస్తాను. సో, నమస్తే మ్యామ్. నమస్తే, ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. సో, ఇప్పుడు ఫైనల్లీ ఈ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? వసుధ స్వాగ్ అన్నది ఎలా ఉంది? అలా వెళ్తుంది. సో ఇంకా ఫోన్ కాల్స్ వస్తుంది, మెసేజెస్ వస్తుంది. నా ఫ్రెండ్స్ అందరూ ఫస్ట్ ఏ ఓల్డ్ క్యారెక్టర్ చేశారా ఏంట్రా అని చెప్పి చాలా మంది ఫోన్ చేసి తిట్టారు. యాక్టర్స్ అయినా సరే, మా ఇంట్లో సరే, మా అక్క పిల్లలు, అన్న బిడ్డలు అందరూ ఫోన్ చేసి ఏంటి ఓల్డ్ క్యారెక్టర్ చేశారు పిన్ని, అత్త అని. నేను చెప్పా, అరే జస్ట్ స్టార్టింగ్ రా, సీజన్ 2 వచ్చిన తర్వాత చూడండి, అప్పుడు మీకు తెలుసు అన్న తర్వాత సీజన్ 2 వచ్చిన తర్వాత అందరూ దేవర్ వెయిటింగ్ అనమాట. ఓకే, వెయిట్ చేసి ఆ 12:30కి ఐ థింక్ దే రివీల్. సో ఇట్ కేమ్ అవుట్ అట్ 12:30. మేము అందరూ కూర్చొని చూసాము. నా కూతురు అయితే షీ వాస్ జంపింగ్, అమ్మా నెక్స్ట్ ఏంటి ఓకే. బికాజ్ అక్కడ షూటింగ్ చేసినప్పుడు వేరే మనకు కూడా తెలియదు కదా ఇలా సీన్స్ ఉంటుంది, ఇలా ఉంటుందని. మనం చేసిన పాట ఒకటే మనకు తెలుసు, వేరే వాళ్ళు చేసింది తెలియదు కదా. ఈవెన్ ఐ వాజ్ సో సర్ప్రైజ్, అంత ఉందా, అంత చేసామా అని. మీకు అంతా సీన్ గానే మీతోటి చేపించుకున్నారు ప్రశాంత్ గారు, రైట్? ప్రశాంత్ గారు స్టార్టింగ్ నుంచి నాకు ఫస్ట్ షూటే పూజ అయిన తర్వాత నా లుక్ కూడా రివీల్ చేయలేదు వాళ్ళు, చూసి ఉంటే. సో ఫస్ట్ సీనే వచ్చి ఆ పోలీస్ స్టేషన్ లోపల కాల్ పెట్టి వెళ్తాను కదా, అదే నా ఫస్ట్ సీన్. ఓకే, చంద్రిక రాలేదు ఇంటికి అని చెప్తే అదే ఫస్ట్ సీన్ తీసారన్నమాట. సో అప్పుడు నాకు ఆ క్యారెక్టర్ గురించి ఏమీ తెలీదు, ఎలా చేస్తాము అని. బికాస్ అది తర్వాత యూ సా దట్ రైట్, సీజన్ 2 ట్రస్ట్ మీ, అసలు సిరీస్ చూడకపోతే వెళ్ళి చూడండి. సీజన్ 2లో ఈవిడ స్వాగ్ కి అసలు కనబడితే మాట్లాడకుండా వెళ్ళిపోతారేమో అలాగుంటుంది. అలా ఏమి అయ్యో నిజం. సో లైక్ ఇందాక చెప్పారు కదా సిస్టర్ అని చెప్పేసి, సో చాలా మందికి తెలీదు. మేము కూడా ఆ రోజు సర్ప్రైజ్ ఫీల్ అయ్యాము యాక్చువల్లీ ప్రెస్ మీట్లో, ఇలా శాంతి గారి సిస్టర్ అన్నది చాలా మందికి తెలియదు మ్యామ్, నిజంగా మాకు కూడా తెలీదు. సో ఆఫ్టర్ వాచింగ్ ఫిలిం ఏంటి, ఏం చెప్పారు మీ సిస్టర్ అంటే? మా అక్క అయితే నిజంగా చెప్పాలంటే ఇంకా వాచ్ చేయలేదు. అలా చేయలేదా? ఓకే, పిల్లలు చూసారు. దే సెడ్ లైక్ వాళ్ళు ఏం చేసినా దే కాల్ మీ అంటే, మంచిగా ఉంటే చెప్తారు, బాగాలేదంటే చెప్తారు. దే కాల్ మీ అండ్ దే టోల్ మీ ఇట్ ఈస్ వెరీ నైస్, బాగా చేశారు అండ్ ప్రమోషన్ చాలా ఇవ్వండి అని చెప్పి దే గేవ్ మీ ఆల్ ది ఐడియాస్. మనకి అదని చాలా తక్కువ, ఐ డోంట్ హ్యావ్ దట్ నాలెడ్జ్ అండ్ ఆల్. ఓకే, వెరీ పువర్ నాలెడ్జ్ ఐ హ్యావ్ అబౌట్ ఆల్ దిస్ ప్రమోషన్స్. సో దే హెల్ప్ మీ హౌ టు డూ ప్రమోషన్స్ అని చెప్పి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే కదా స్టార్ట్ అయింది, 8th. ఎగ్జాక్ట్లీ నా క్యారెక్టర్ 8th నుంచి స్టార్ట్ అయింది బయట రావడానికి. సో ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాం అనమాట.